గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాలకు కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు హరీష్ రావు. 2 కేంద్ర మంత్రులు 8 మంది బీజేపీ ఎంపీల నుండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు జగదీష్ రెడ్డి. సద్దులకు కనీస ఏర్పాట్లు చేయకుండా ఆడబిడ్డలను బాధ పెట్టారని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తండాలో తాగునీళ్లు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గుజరాత్ కాంగ్రెస్ నేత భరత్ సోలంకి రాసలీలలు బట్టబయలయ్యాయి. ఓ యువతితో ఉండగా ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బంగ్లాదేశ్లోని జైషేశ్వర్య కాళీమాత బంగారు కిరీటాన్ని దొంగిలించారు. 3 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని బహూకరించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథోత్సవం జరిగింది. ఇక అప్డేట్ చూస్తే దివంగత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా వారసుడికి లైన్ క్లియర్ అయింది. రతన్ టాటా వారసత్వాన్ని నోయల్ టాటా కొనసాగించనున్నారు. టాటా ట్రస్ట్ సమావేశంలో నోయల్ పేరును ఏకగ్రీవంగా ప్రకటించారు. ప్రస్తుతం సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్టులో ఆయన ట్రస్టీగా ఉన్నారు. నోయల్కు టాటా సన్స్లో 66% వాటా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బోర్డు. టాటా ట్రస్టును విజయవంతంగా నడిపేందుకు నోయల్ టాటాకు పూర్తి అర్హత ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపులో తెలంగాణకి కేంద్రానికి ఎందుకు ఇంత వివక్ష అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి 100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైస కూడా ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ₹1 తేలేకపోయారని, అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని, నిధుల కేటాయింపుల విషయంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
పండుగ పూట మంచినీరు లేక జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దుబ్బా తాండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు రోడ్డెక్కారు. గత నెల రోజులుగా గ్రామంలో నీటి సరఫరా బంద్ అయ్యిందన్నారు. చాలా దూరం నుంచి బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావట్లేదంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేదని మండిపడ్డారు. అంకెల గారడి, తప్పుడు లెక్కలు, ప్రజాధనాన్ని తగలేసి పత్రికలో ఫ్రంట్ పేజీలో అబద్ధపు ప్రకటనలు. ఇది కొలువుల పండగ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న హంగామా. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లింది. ఇచ్చిన ఉద్యోగాలేం లేవు, కానీ నోటిఫికేషన్లకు 2 నెలల పాటు బ్రేక్ పేరుతో ఆర్భాటం ఎందుకని నిరుద్యోగులంతా నిప్పులు చెరుగుతున్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లప్ప, ఏరు దాటినాక బోడమల్లప్ప అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు హస్తం పార్టీ నిరుద్యోగులకు అలవికాని హామీలిచ్చింది. నోటికి ఎంతొస్తే అంతే, ఓ పద్ధతి పాడు లేకుండా హామీలిచ్చేసి ప్రజలను మభ్యపెట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అంటూ మభ్యపెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా హామీలు మాత్రం అమలు కావడం లేదు. నిరుద్యోగులను నమ్మించి దగా చేసింది హస్తం పార్టీ. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలేదు, నిరుద్యోగ భృతి కానరావడం లేదు, యువ వికాసం అటకెక్కింది, జాబ్ క్యాలెండర్ దిశగా అడుగులు పట్టం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ యువతకు హామీ ఇచ్చింది. కానీ అమలు విషయంలో ఘోరంగా విఫలమైంది. తాజాగా డిఎస్సి నియామక పత్రాల పేరుతో మరో డ్రామాకు తెరతీసింది. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ల తేదీలు మార్చి రీనోటిఫికేషన్లు ఇచ్చింది. డిఎస్సిలో పోస్టులు పెంచి మొత్తం తామే ఉద్యోగాలు ఇచ్చేశామని గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, దాదాపు 30,000తో మెగా డిఎస్సి అంటూ గత బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి అదనంగా మరికొన్ని కలిపి దగా డిఎస్సి వేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల తేదీలు మార్చి రీనోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు తప్పుడు లెక్కలు, అబద్దాలతో కొలువుల పండగ అంటూ పత్రికల్లో పతాక శీర్షికన ప్రచారాలు చేసుకుంటున్నది. ప్రజాధనాన్ని వృధా చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నది. డిఎస్సి ఉద్యోగాల నియామక పత్రాల పంపకం పేరుతో హంగామా చేస్తున్నది. నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన 30,000 నియామక పత్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్లన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే పూర్తయ్యాయి. జస్ట్ అభ్యర్థులకు పత్రాలు అందించి నిస్సిగ్గుగా వాటిని తమ అకౌంట్లలో వేసుకుంటూ బోగస్ మాటలు చెబుతోంది కాంగ్రెస్. 1,61,572 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? 1,61,572 మందికి ఇచ్చినాం. కానీ మీలాగా అయ్యలేదు. ఏది హంగామా చేసి ఎల్బీ స్టేడియంలో పిలిచి అందరినీ బస్సులు పెట్టి పిలిపించి కుర్చీలు వేసి ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వలేదు. కాబట్టే పొన్నం ప్రభాకర్ గారికి, బట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలవనట్టున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ గానే మారుతున్నాయి. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది. తాజాగా నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా బోగసేనని తేలిపోయింది. అధికారంలోకి వస్తే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. ఎన్నికలకు ముందు ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులను కలిసి నాటకాన్ని రక్తి కట్టించారు. ట్విట్టర్ వేదికగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ గెలిస్తే ముందుగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 10 నెలలు పూర్తవుతోంది. ఇప్పటి వరకు కొత్తగా కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలేమీ లేవు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లే తమ ఖాతాలో వేసుకున్నది. నిరుద్యోగులకు మాటిచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెక్కడా అని యావత్ తెలంగాణ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపింది. ఉద్యోగాల హామీపై నిలదీసిన పాపానికి ఎంతో మంది విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించింది. ఇక డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని నెలల తరబడి ధర్నాలు చేసినా కనికరించలేదు. పరీక్షలు వాయిదా వేసి మెగా డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులతో నిరుద్యోగుల పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది. నిరుద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టింది. అసలే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లను తన ఖాతాలో వేసుకుంటూ గొప్పలు పోతున్న రేవంత్ ప్రభుత్వం మరింత బరితెగించింది. ఉద్యోగ నోటిఫికేషన్లకు 2 నెలల పాటు బ్రేక్ వేయనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు కలరింగిస్తున్నారు. రిపోర్టు ముసుగులో తమ పబ్బం గడుపుకునే కుతంత్రానికి తెరలేపారు. ఇచ్చిన ఉద్యోగాలేం లేవు కానీ నోటిఫికేషన్లకు బ్రేక్ ఏంటని నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్నారు. కొలువు పండగ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న నాటకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. నియామకాలపై ఇంత నీతిమాలిన ప్రచారమా అంటూ ప్రశ్నించారు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఏమైందని నిలదీశారు. నిరుద్యోగులకు మాటిచ్చి తప్పిన రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. గ్యారంటీలు నెరవేర్చిన రాహుల్ గాంధీని కలిసేందుకు తెలంగాణ యువత సాదర స్వాగతం పలుకుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసినట్లే ప్రభుత్వం నిరుద్యోగులను సైతం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 10 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా నియామక ప్రక్రియను పూర్తి చేయలేకపోయిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చేంత వరకు నిరుద్యోగులకు లేని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోతోంది. ఉద్యోగాలపై ఎవరైనా నిలదీస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడానికి కూడా కుతంత్రాలు చేస్తోంది. అందుకే ఈ నయవంచక కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులంతా మండిపడుతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని హస్తం పార్టీకి తగిన శాస్తి తప్పదని తేల్చి చెబుతున్నారు. వివాదాస్పద కంపెనీ మెయిన్ హార్ట్ కు మూసి సుందరీకరణ ప్రాజెక్టు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఆర్థిక ప్రయోజనాలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. భారత్తో పాటు విదేశాల్లోనూ మెయిన్ హార్ట్ పై కేసులున్న మూసి ప్రాజెక్టు సుందరీకరణ ప్రాజెక్టు పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మూసీ రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించడం వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు కారణమన్న ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. మూసీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం గత ఫిబ్రవరి 5న ప్రభుత్వం తొలి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్లో తెలంగాణకు చెందిన సాయి కన్సల్టెన్సీ 60 కోట్ల రూపాయలతో L1 గా నిలవగా, ట్రాక్ట్ బెల్ట్ అనే కంపెనీ 75 కోట్ల రూపాయలు కోట్ చేసి L2 గా నిలిచింది. అయితే ఫిబ్రవరి 6న సీఎం రేవంత్ రెడ్డిని మెయిన్ హార్ట్ ప్రతినిధులు సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి మూసీ ప్రాజెక్టుపై తమ ఆసక్తిని కనబర్చారు. అనంతరం జూలై 6న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లో రేవంత్తో భేటీ అయ్యారు. ఇది జరిగిన 15 రోజుల్లోనే మూసీ గత టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా మళ్లీ బిడ్లను ఆహ్వానించింది. ఈసారి 2 కంపెనీలు మెయిన్ హార్ట్ లీ అసోసియేట్స్ మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. 141 కోట్లకు బిడ్ వేసిన లీ అసోసియేట్స్ L1 గా నిలవగా, 143 కోట్లకు బిడ్ వేసిన మెయిన్ హార్ట్ L2 గా నిలిచింది. అయితే సాంకేతిక కారణాల పేరిట L1 గా నిలిచిన లీ అసోసియేట్స్ ను కాదని మూసీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ బాధ్యతల్ని ప్రభుత్వం మెయిన్ హార్ట్ కు అప్పగించింది.
చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్ బ్రిడ్జ్ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు చెందింది. మెయిన్ హార్ట్ కంపెనీకి సెమ్కాప్ అనుబంధ సంస్థగా చెప్తారు. అలా అమరావతి ప్రాజెక్టు ఒక విధంగా మెయిన్ హార్ట్ కు దక్కినట్లయింది. ఇక జూలైలో చంద్రబాబుతో భేటీ తర్వాతనే మూసీ ప్రాజెక్టు మెయిన్ హార్ట్ కు ఖరారైంది. దీంతో మూసీ ప్రాజెక్టు ఖరారు వెనుక బాబు వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బలపరుస్తూ అటు అమరావతికి ఇటు మూసీ ప్రాజెక్టుకు నిధులివ్వడానికి చైనాలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. బాబుకు మిత్రుడుగా ఉన్న ఎన్డీపీ డైరెక్టర్ జనరల్ పాండ్యన్ సహకారంతోనే ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఖరారైనట్టు తెలుస్తున్నది. కాగా పాండ్యన్ గతంలో గుజరాత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఈయన ప్రధాని మోదీకి కూడా మంచి మిత్రుడుగా చెప్తారు. అలా రాజకీయంగా ఎన్నో రకాలుగా విధాలుగా ముడిపడిన మెయిన్ హార్ట్ కంపెనీని ఇక్కడి రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మెయిన్ హార్ట్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులు దాదాపుగా వివాదాల్లో కూరుకున్నవే. ఇందులో కొన్ని ప్రాజెక్టులైతే పూర్తయిన దాఖలాలు లేవు. నర్మదా నదీ తీరంలో చేపట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పాట్నా ఎయిర్పోర్ట్, యమునా ఎక్స్ప్రెస్ వే, వారణాసి కారిడార్, పాకిస్తాన్లో చేపట్టిన రావి రివర్స్ ఫ్రంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దదే. ఇక తొలుత 50,000 కోట్లుగా ఉన్న మూసీ ప్రాజెక్టు బడ్జెట్ మెయిన్ హార్ట్ రంగప్రవేశంతోనే 3 రెట్లు పెరిగి 1.5 లక్షల కోట్లకు చేరాయన్న విమర్శలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన శిశువు సేఫ్ గా ఉంది. హైదరాబాద్ లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి పాపను రక్షించి పోలీసులు సంగారెడ్డికి తీసుకొచ్చారు. కాగా శిశువు కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును సంగారెడ్డి పోలీసులు ఛేదించారు. అయితే 4 మహిళలు పక్కా ప్రొఫెషనల్ గా వచ్చి శిశువును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డైంది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి పట్టుకున్నారు. పాపను తల్లికి అప్పగించారు. తమ చిన్నారిని సేఫ్ గా తీసుకొచ్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమం అనంతరం అమ్మవారి విగ్రహాన్ని దుండగులు లైట్లు బంద్ చేసి పగలగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. చార్బౌలిలో గోరక్షణ వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గోవులను తరలిస్తున్న వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భవానీ మాలధరణ వేసుకున్న గోరక్షకులపై దాడికి తెగబడ్డారు. గోరక్షకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో లారీ ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 65పై డివైడర్ లారీ ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో లారీ పూర్తిగా దహనమైంది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢబాలైంది. కొనేవారు లేక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా స్థిరాస్తి రంగం కుదేలైంది. రియల్ వ్యాపారులతో పాటు కమిషన్ ఏజెంట్ల జీవనం అస్తవ్యస్తమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేక రియల్ ఎస్టేట్ కంపెనీలు అమరావతి బాట పడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ భూముల ధరలు హైదరాబాద్ తో పోటీ పడుతుంటాయి. భూమి అనుబంధ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతుండేది. వందల ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ అయ్యాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు నెలకు 100 ఫ్లాట్లు అమ్మిన ఏజెంట్లు ఇప్పుడు 4-5 ఫ్లాట్లు అమ్మడం కూడా గగనమైపోయింది. గడిచిన ఏడాది కాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
ఒక్కటంటే ఒక్క కొత్త వెంచర్ కూడా రాలేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత దయనీయ స్థితికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టే అత్యంత కీలకమైన శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కీలకం. భూముల క్రయ విక్రయాలు ఎంత జరిగితే ప్రభుత్వానికి అంత భారీగా ఆదాయం సమకూరుతుంది. ఎప్పుడు కలకలలాడుతూ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఆదాయ వనరులను పెంచుకోవాలనే తపన కాంగ్రెస్ సర్కారులో ఉన్నట్టు కనిపించడం లేదు. అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసినట్టే రియల్ ఎస్టేట్ రంగాన్ని భ్రష్టు పట్టించింది. కొనుగోలుదారులు, వ్యాపారులకు అనువైన రియల్ ఎస్టేట్ పాలసీ తీసుకురావడంతో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 10-15 సంవత్సరాల నుంచి ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేస్తున్నాను. హైదరాబాద్ లో కూడా మా వెంచర్లు ఉన్నాయి. ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలేఉంది. ఎవరు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. గతంలో 15,000, 16,000 కలిసినటువంటి ప్లాట్లు కూడా ప్రస్తుతం తక్కువ అమ్ముకునే పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉండి అమ్ముదామన్నా సరే 8-9 వేలకు కూడా కొనే పరిస్థితి కూడా ఖమ్మంలో లేదు ప్రజెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ మార్కెట్ని చాలా కుదేలు చేశాయి రియల్ ఎస్టేట్ రంగాన్ని. ప్రస్తుతం ప్రజల కొనుగోలు శక్తి మందగించడం కూడా రియల్ ఎస్టేట్ కుంగిపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రజలకు డబ్బు చేరవేసేది. దీంతో అన్ని వ్యాపారాలు కలకలలాడుతుండేవి. మనీ రొటేషన్ జరిగి డబ్బు స్థిరాస్తి రంగంలోకి వచ్చేది. రేవంత్ రెడ్డి సర్కారు పాలనలో గ్రామాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. దీంతో పాటు ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల ఓనర్లు అమరావతిలో పెట్టుబడులు పెట్టడం కూడా ఖమ్మంపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. దగ్గర 15-13 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో తిరుగుతూనే ఉన్నాను. కరోనా అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో పెట్టుబడులు పెట్టాలని కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు రావట్లేదు. ఇల్లు కొనుక్కున్నాం అనుకున్న వాళ్ళు ఎవరు కొనే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ విధమైన లావాదేవీలు జరగక సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మధ్యతరగతి ఫ్యామిలీలు చిన్న ప్లాట్ ఉంటే వాళ్ళు అమ్ముకొని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందామన్నా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. సామాన్యుడు బతకాలంటే రియల్ ఎస్టేట్ మంచిగుంటేనే, సామాన్యుడు కూడా ఏదో ఒక డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతుంటేనే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. రైతులు కూడా మంచి హ్యాపీగా ఉన్నారంటే అది లేదు. ఎవ్వరు మంచిగా లేరు. ఈ సమాజం ఇప్పుడు ఎట్లుందంటే, మార్కెట్లో ఏ వర్గాలు, ఒక వర్గం కూడా మంచిగా ఉంది అనడానికి మాకేమీ కనిపించలేదు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. అన్ని అనుమతులున్న భూములు, అందులోని నిర్మాణాలను సైతం ప్రభుత్వం దగ్గరుండి కూలగొట్టిస్తుండటంతో కొన ఊపిరితో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. క్లారిటీ లేని ప్రభుత్వ వ్యవహారాలు, రియల్ రంగాన్ని నిలబెట్టే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో కనిపించకపోవడంతో రియల్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వెళ్లిపోతున్నాయని, ఈశాన్య రుతుపవనాల ప్రభావం మొదలవుతుండటంతో వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మహారథోత్సవం నిర్వహించారు. మహారథంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఇవాళ రాత్రి కల్కి అవతారంలో అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సరసోయం మమ శ్రమ సంహారి, సరసోయం మమ శ్రమ సంహారి, హరిరసమ విహారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.